యేసుక్రీస్తు వారి నామమున దేవుడైన యెహోవాకు స్తుతి ఘన మహిమలు చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన సమయానికి పావు గంట లేటుగా వచ్చేందుకు క్షమించండి. ట్రాఫిక్ తప్పు, నా తప్పు కాదండి. సరే, తప్పు ఎవరిదైనా బాధ్యుడు నేనే కాబట్టి. సరే, యేసుక్రీస్తు వారి నామమున ఇక్కడ కూడి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. సరే, ఈరోజు ఈ ప్రకటన ఇప్పుడు చెప్పాలా, తర్వాత చెప్పాలి? సరే, ఈరోజు 5వ శుక్రవారం అనుకున్నాను కదమ్మా, అంతేనా? సరే, ఈ 5వ శుక్రవారంలో భాగంగా యోహాను సువార్త యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 1 వచనం ఎందుకు చెప్పట్లేదు? మీరు నాకంటే ముందు తీస్తారు అని వచనం చెప్పట్లేదు. సరే, కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 86 అండి. కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 86 యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సంతోషం. తర్వాత, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. సరిపోతుందండి. ఈరోజు ఈ యొక్క జీవాహారము యేసుక్రీస్తు వారు తనని తాను పరిచయం చేసుకుంటున్నారు. ఏమని? తను జీవాహారాన్ని అని ఇక్కడ వ్యక్తపరుచుకుంటున్నారు. తర్వాత ఏమంటున్నారు? జీవాహారమైన యేసుక్రీస్తుని భుజించితే ఏమవుతుందంట? అతడు ఎల్లప్పుడూ జీవిస్తాడంట. మరి ఒకసారి ఈ వచనాన్ని కంటే ఈ వచనం సువార్తలో రాయబడింది కదా. మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయండి బైబిల్లో? అంటే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. నాకు తెలియక అడగట్లేదు అనుకోవండి, ఏదో కొంచెం నేను మర్చిపోతే గుర్తు చేస్తానని అనుకుంటున్నాను. సరే, సంతోషం. ఎన్ని సువార్తలు ఉన్నాయండి? 4 సువార్తలు. ఈ 4 సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ మొదటి 3 సువార్తలు ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటాయి. వాడుక భాషలో ఉంటాయి, కొంచెం అర్థమయ్యే రీతిగానే ఉంటాయి. ఈ 3 సువార్తలు కూడా కోయిని గ్రీక్ అనే భాషలో నుంచి తర్జుమా చేయబడ్డాయి. అంటే గ్రీకువే, అది గ్రీకు భాషే, కానీ కోయిని గ్రీక్ అంటే వాడుక భాష. ఇప్పుడు మన తెలుగు ఉంది, గ్రాంథికలో మన పట్టా రిజిస్టర్లు రాస్తారు కదా, ఇది స్థలం ఇల్లు రిజిస్టర్ చేయించేటప్పుడు ఇలాక తలాక ఏయో రాస్తాయి. నాకు సరిగ్గా అర్థం కాదు. ఎందుకని? అది తెలుగే. మళ్ళీ ఎందుకు అర్థం కాదు మనకి? అది గ్రాంధిక భాష. అది ఇప్పుడు మనం మాట్లాడే భాష తెలుగే, వాడుక భాష. పట్టాలో రాసేది తెలుగే, మనం మాట్లాడేది తెలుగే, కానీ అది గ్రాంధిక భాష. మనం మాట్లాడుకునేది వాడుక భాష. ఈ 3 సువార్తలు కూడా కోయిని గ్రీక్ అంటే వాడుక భాషలో రాయబడింది. కానీ ఈ యోహాను సువార్త చూసినట్లయితే, ఈ యోహాను గారు రాసిన ఈ యోహాను సువార్త అని, లేకపోతే చివరిలో ప్రకటన గ్రంథం అని ఒకటి ఉంటుంది. బైబిల్ మొత్తంలో చివరిగా ఉంటుంది. ఆ గ్రంథం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, అవునా? అన్ని వాటికంటే చూస్తే అందులో 6 తలకాయలని, 7 దీపస్తంభాలని, నక్షత్రాలని, అదని ఇదని ఏవో రాస్తూ ఉంటాయి. మరి అన్నీ ఒక రకంగా ఉంటాయి. యోహాను గారు రాసిన ఈ 2 మాత్రం కొంచెం వేరుగా ఉంటాయి. గమనించారా ఎప్పుడైనా? ఎందుకని అంటే యోహాను గారి యొక్క ఉద్దేశ్యము అందరి యొక్క ఉద్దేశం ఒకటే, శిష్యులందరి యొక్క ఉద్దేశాలు ఒకటే. కానీ ఈ సువార్త ఎందు నిమిత్తమే రాయబడింది అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సువార్తన ఎక్కువగా ఏంటంటే అప్పట్లో జ్ఞాస్టిజం అనేది ఒకటి పుట్టింది. సో ఆ జ్ఞాస్టిజం గురించి ఈసారి ఎప్పుడైనా అవకాశం దొరికితే చూద్దాం. ఈరోజు మనం దేవుడు తలంపు దయచేసిన దాని ప్రకారము
6:51 ఆ వచనం గురించి మనం ధ్యానిద్దాం. జ్ఞాస్టిజం గురించి పుడద్దు. జ్ఞాస్టిజం అనేటువంటి ఒక సిద్ధాంతం అనేది అప్పట్లో పుట్టింది. దానిని అది సరైనది కాదు అని చెప్పి యోహాను గారు ఏంటంటే దానిని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యే పదాలతో రాయబడిన సువార్తే యోహాను సువార్త అనమాట. అందుకే ఈ సువార్త మిగతా 3 సువార్తలకి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అంటే పైకి అక్షరార్థంగా ఈ యొక్క సువార్తను చదివితే మనకు అర్థం కానే కాదు. అన్నీ కూడా మర్మయుక్తంగా ఉంటాయి. పదాలు కూడా చాలా వరకు 90%, 100% మర్మయుక్తంగా ఉంటాయి ఈ పదాలు. అందుకనే ఈ యోహాను సువార్తలో ఈ వచనం అనే కాదు, ఏ వచనం అయినా సరే చాలా వరకు అక్షరార్థంగా తీసుకుంటే మాత్రము మనకి బైబిల్ అర్థం కానే కాదు. పైపెచ్చి దానిని ఏదో రకంగా నాకు అర్థమైందని అనుకుంటే మాత్రము, అంటే అక్షరార్థంగా అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం తప్పుగా భావిస్తాం. కాబట్టి ఈ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? జీవాహారమును నేనే. తర్వాత ఎవరైనాను ఈ జీవాహారమును అనగా యేసుక్రీస్తు. జీవాహారం అంటే ఆయన గారు కదా, యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని భుజిస్తే అతను ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడంట. అంటే నిత్య జీవము ఎల్లప్పుడు అంటే అదే అర్థం వస్తుంది, నిత్య జీవాన్ని పొందుకుంటాడంట. ఈ మాటలు మన ఒక్కరికే చెప్పబడ్డాయా? మరి ఆ సమయంలో మరి వీళ్ళు కూడా ఉన్నారు కదా, శిష్యులు కూడా ఉన్నారు కదా. నిజం చెప్పాలంటే కపెర్నహూము దగ్గరికి వచ్చి అక్కడ కూడి ఉన్న చాలామంది ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళు కూడా విన్నారు, నేను జీవాహారాన్ని, నన్ను తింటే, నా శరీరాన్ని తింటే మీరు నిత్య జీవం పొందుకుంటారు. అంటే నా శరీరాన్ని తింటే నిత్య జీవం పొందుకున్నారంటే మరి అక్కడ శిష్యులు తిన్నారు యేసుక్రీస్తు వారిని లిటరల్గా, అక్షరార్థంగా చూసుకుంటే తిన్నారండి. అంటే వాళ్ళకి అర్థం కాలేదా? వాళ్ళకి అర్థం కాలేదు కానీ మనకు అర్థమైపోయిందా? కాదు. మర్మయుక్తమైన విషయము, అంటే విషయం అదే అయినప్పటికీ అర్థం వేరుగా ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనం అంటే శ్రమ దినాలు అంటే లెంట్ డేస్ అంటున్నాం కదా, ఈ ఎన్ని రోజులు జరుపుకుంటారండి? 40 రోజులు. సంతోషం. ఈ 40 రోజులు దేని నిమిత్తం మనం జరుపుకుంటున్నాము? యేసుక్రీస్తు వారు శిలువ శ్రమల నిమిత్తం. ఎందుకని 40 రోజులే? మరి యేసుక్రీస్తు వారు 40 రోజులు శిలువ శ్రమలు పడలేదు. మరి ఎందుకు 40 రోజులు పెట్టుకున్నాం మనం? అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి చాలాసార్లు వెళ్ళొచ్చారు. కానీ శిలువ వేయబడే ముందు యెరూషలేము దేవాలయానికి చివరిసారిగా వెళ్ళేటప్పుడు దానికంటే ముందుగా బాప్తిజం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత అరణ్యంలోనికి వెళ్తారు. అక్కడ ఉపవాసం ఉంటారండి. ఎన్ని రోజులు ఉంటారు? దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా 40 రోజులు ఉపవాస దినాలు లేదా శ్రమ దినాలు, లెంటి డేస్ అని ఇలా రకరకాల చేస్తాం. కానీ ఈ 40 రోజులు యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉన్నట్లుగా మిగతా 3 సువార్తల్లో ఉంటుంది. కానీ యోహాను సువార్తలో మాత్రం ఉండదు. ఒకవేళ ఉంటే కనుక నా నంబర్ అయ్యగారి దగ్గర చూసి తీసుకొని నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను, తప్పే ఉంది అందులో. సో అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి నిజంగా యేసుక్రీస్తు వారు ఉపవాసం లేకపోతే మిగతా 3 రాయరు. ఒకవేళ యేసుక్రీస్తు గారు ఉపవాసం ఉన్నారంటే ఈయన రాయలా, అంటే ఈయన బోధంతా అబద్ధం అనుకోవాలి. ఎవరిది? యోహాను గారిది. కాబట్టి మనం 3 రాశారు, ఒకరు రాయలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈయన గారి ఉద్దేశ్యము వేరు. యోహాను గారు ఎవరిని ఉద్దేశించి ఈ వాక్యాన్ని రాశారు, ఈ యొక్క సువార్తని రాశారు అనే విషయాన్ని మనం ధ్యానించినట్లయితే అప్పుడు ఈ యొక్క వచనాలు లేదంటే ఈ యొక్క సువార్త అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది. మనం తప్పు చేసినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? చంపేస్తే నిన్ను ఇంకోసారి ఇలా చేసేవంటే అంటారు. నిజంగా చంపేస్తారా? ఎందుకని అంటారు ఆ మాట? అంటే మా అక్షరార్థంగా తీసుకుంటే ఆ పిల్లవాడు ఏమైపోతాడు? తప్పుడు దారి పడతాడు. అవునా? మనం కూడా ముఖ్యంగా ఈ యోహాను సువార్తని మనం అక్షరార్థంగా తీసుకుంటే మనం కూడా తప్పుదాన్ని వెళ్ళిపోతాం. దాని యొక్క వెనకమాల ఉన్న ఉద్దేశాన్ని గమనించినట్లయితే, ఆ వాక్యం ఉన్న వెనకమాల ఉన్న ఉద్దేశాన్ని గమనించినట్లయితే ఖచ్చితంగా మనం కూడా ఆ యొక్క ప్రేమను, తల్లి యొక్క ప్రేమను ఎలా అయితే అర్థం చేసుకుంటామో అలాగా యోహాను గారి యొక్క ఉద్దేశాలను కూడా మనం గమనించగలుగుతాం. ఇక్కడ కూడా మనం అక్షరార్థంగా చూసుకున్నట్లయితే తన
తన శరీరము అనేటువంటి జీవాహారాన్ని భుజించినప్పుడు నిత్య జీవము కలుగుతుంది అని ఉంటుంది. అదేవిధంగా మనం గమనించుకున్నట్లయితే ఒకసారి 35, 36 వచనాలు చూద్దామండి. అదే అధ్యాయంలోనే. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే. ఇది ఈ అధ్యాయానికి ముఖ్యంగా మనం చర్చించే ఆ యొక్క వచనానికి నాంది, అంటే మొదటి వచనం అనమాట. దీంట్లో ఈ యొక్క అధ్యాయానికి అది మొదటి వచనం. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడను దప్పికొనడు. అంటే మన ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యందు మనమందరం విశ్వాసిస్తున్నామా లేదా? ఎవరెవరు విశ్వసిస్తున్నారు చేతులు ఎత్తండి. నేనైతే విశ్వసిస్తున్నాను. అంటే సొగం ఎత్తున వాళ్ళు సొగమే నమ్మినట్టు. లేదు ఎత్తన వాళ్ళంటే అయితే విశ్వసించట్లేదు, లేదంటే నిద్రపోతున్నట్టు అర్థం. సరే, సంతోషం. అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వాళ్ళంట ఆకలి కొనరు, దాహం వేయదంట. ఆకలి వేయదు, దాహం వేయదు. మరి మనకు ఆకలి వేస్తుందిగా, దాహం వేస్తుందిగా, అంటే మనం విశ్వాసం కాదా? ఏమండి, విశ్వాసమే. సరే, మనం అంటే సరైన విశ్వాసం కాదు. మీరు పెద్ద పెద్ద దైవజనులు చాలామంది ఉన్నారు, లేదా శిష్యులే ఉన్నారు. పోని పౌలు గారు కూడా పెద్ద భక్తుడు కదా, మరి ఆయన గారికి కూడా మరి ఆకలి వేసిందిగా, దాహం కూడా వేసిందిగా. అంటే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అక్షరార్థంగా చూసుకుంటే మనము ఈ యొక్క అధ్యాయాన్ని లేదా ఈ యొక్క సువార్తను ఖచ్చితంగా అర్థం చేసుకోలేము. అయితే ఈ యొక్క ఉద్దేశం ఏమిటంటే, దీని ముందు అందరూ కొంచెం తలలు ఎత్తి గమనించినట్లయితే దీని ముందు ఏం జరిగిందంటే, చాలా మనందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు వారు సముద్రం, అంటే కపెర్నహూము ప్రాంతం నుంచి సముద్రం దాటి అవతలకు వెళ్ళారు శిష్యులు. యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ వారికి ఈ యొక్క బోధ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో బోధ చేయడానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారిని చూడడానికి చాలామంది వచ్చారు. కొన్ని వందల మంది, వేల మంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి, అప్పుడు పస్కా పండుగ సమయం అన్నమాట అది. కానీ వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి వీళ్ళ దగ్గర ఆహారం లేదు. నిజం చెప్పండి, వీళ్ళ దగ్గర, అక్కడున్న ఎవరి దగ్గర కూడా ఆహారం లేదు. అప్పుడు ఒకే ఒక ఆంధ్రే గారు వచ్చి ఏమంటారంటే, ఆంధ్రే గారు, ఎవరి దగ్గర ఫుడ్ లేదయ్యా, ఒక చిన్న పిల్లల దగ్గర మాత్రం ఏమున్నాయంట, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి కూడా ఉన్నాయంట. మరి అవి ఎవరికి సరిపో, కాకపోతే ఉన్నాయైతే అయ్యానంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు, దాన్ని తీసుకొచ్చినాక దాన్ని అందరికీ పంచంగా ఇంకా 12 గంపలు ఎత్తి. సరే, ఈ 12 అనే సబ్జెక్ట్ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. సరే, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ సందర్భం ఇదే అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనం గమనిస్తాం. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం భుజించారు? శరీరానికి సంబంధించిన ఆహారాన్ని భుజించారు. ఎవరు? అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన జనసమూహం. సరే, ఇది అయిపోయిన తర్వాత రోజు కూడా మరలా యేసుక్రీస్తు వారు వస్తారేమో చూశారు, రాలా. ఈసారి ఏం చేశారు? వాళ్ళే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరు? నిన్న ఎవరైతే తిన్నారో వాళ్ళే మళ్ళా యేసుక్రీస్తు దగ్గర మరలా ఈరోజు కూడా వస్తారు. వచ్చి వెయిట్ చేస్తున్నారు, యేసు ప్రభు బోధ చెప్తాడని. బోధ చెప్పిన తర్వాత మాకు ఆహారం ఇస్తాడని. తప్పులేదు, ఎదురు చూడడం. కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, చూడండి, అది 34 చూడండి. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అనిది. దీని ముందు కూడా యేసుక్రీస్తు వారు చెప్తారు, నేను జీవాహారాన్ని ఇస్తాను, నేను ఇచ్చే ఆహారాన్ని తింటే మీరు ఎప్పుడు కూడా ఆకలేదు మీకు అని చెప్తాడు. చెప్తే వీళ్ళు ఏమంటారు దానికి? ప్రజలు ఏమంటున్నారండి? ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు
అంటే వీళ్ళు శరీరానికి సంబంధించిన అంటే భౌతికపరమైనటువంటి ఆహార పదార్థాన్ని గురించి మాత్రమే వీళ్ళు చెప్తారు. అయితే ఈ వచనాన్ని మనం బాగా విశ్లేషిస్తే అండి, బాగా ఇన్డెప్త్గా బాగా లోతుగా విశ్లేషించినట్లయితే యేసుక్రీస్తు వారు పాత నిబంధన వ్యవస్థ, కొత్త నిబంధన ఈ రెండిటి గురించి చెబుతూ ఈ యొక్క మర్మయుక్తమైన విషయాన్ని చెబుతూ ఉన్నారన్నమాట. అది ఏ రీతిగా చెప్తున్నారంటే, గతంలో ఈ యొక్క వీళ్ళ పితరులు అనగా ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వచ్చారండి. అరణ్య మార్గంలో ఉన్నారా? మోషే గారు తీసుకొచ్చారు ఐగుప్తు దేశం నుంచి. ఎన్నేళ్ళు ఉన్నారు వాళ్ళు? 40 సంవత్సరాలు అరణ్యం ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఏం తిన్నారండి? మన్నా తిన్నారు. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? భూమి లోపల నుంచి వాళ్ళకి పుట్టింది. అది పండించారా? ఆకాశం. సాధారణంగా ఆకాశం అంటే ఆకాశం నుంచి ఏది ఊడిపడదు. అంటే దేవుడైన యెహోవా పరలోకము నుండి ఆ యొక్క మన్నాను కురిపించారు అని వారి యొక్క నమ్మకం. అవునా? కాబట్టి ఇది కానీ వారికి ఆ రోజుడికి ఆకలి తీరేది. అంటే ఆ రోజు వారి ప్రాణము పోకుండా ఆ ఆహారం తినడం ద్వారా వారికి జీవము కలిగినది. దేని ద్వారా? మన్నా తినడం ద్వారా వారి పితరులకు తాత్కాలికమైనటువంటి భౌతికపరమైనటువంటి జీవము కలిగినది. ఇక్కడ యేసుక్రీస్తు వారిని చెప్తున్నానంటే, జీవాహారమును నేనే, నన్ను భుజిస్తే అంటే నా శరీరము తింటే మీకు నిత్య జీవము ఉంటుంది. అంటే వారు ఒకరోజు అంటే చనిపోకుండా వారికి మరణం నుంచి జీవం కలిగింది. ఇక్కడ వీరికి ఏంటంటే జీవము కాదు కానీ నిత్య జీవము కలుగుతుంది. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా అనే విషయాన్ని చెప్తున్నాడు. మరి నేనే, నా ద్వారా జీవాహారం మీకు అందుతుంది అనట్లేదు కదండి. నేనే జీవాహారం అంటున్నారు కదా, నా శరీరము తింటారని చెప్పు అంటున్నారు కదా. మీరు దానికేంటి అర్థం అనంటే, శరీరాన్ని ఎప్పుడు తింటారండి? ఒక కోడిని కానీ లేదా ఒక జంతువుని ఏదైనా సరే, మేకవని గొర్రెవని ఏదైనా, దాన్ని ఎప్పుడు తింటారు? పచ్చి జీవం, దానికి జీవం ఉన్నప్పుడు తినేస్తారా? బతికుండగా లైవ్గా తినేస్తారా? ఎవరైనా తింటారో నాకు తెలియదు. మామూలుగా సాధారణంగా తింటారండి? తినరు. దాన్ని ఏం చేస్తారు? బలిగా అర్పించి, అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు బలిగా అర్పించి ఆ తర్వాత దాన్ని కాల్చో ఏపించుకొని ఉడకబెట్టో ఏదో రకంగా తింటారు. అంతేనా? మరి ఇక్కడ వాళ్ళు ఏంటంటే బలులకి వాళ్ళు చేసిన పాపాలు నిమిత్తమై వాళ్ళు ఏం చేసేవారు? యెరూషలేము దేవాలయమునకు వచ్చి పాప పరిహార్థముగా ఒక బలిని అర్పించేవాళ్ళు. బలిని అర్పించిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని డ్రైనేజ్లో పడేసేవాళ్ళ? మరి ఏం చేస్తారు? బలిచిందని కొంత తినేవాళ్ళు కదా, లేవీలు కొంత తినేవాళ్ళు, వీళ్ళు కూడా కొంత తినేవారు. అంటే బలిచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఆ ఆహారాన్ని తింటారు. అప్పుడు వారికి పాపం పోతుందని వారు నమ్మేవారు. మరి వారికి అర్థమై, ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే బలుల సబ్జెక్ట్ వచ్చింది కూడా చెప్తున్నాను. ఐగుప్తీయులు అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళకముందు, వెళ్ళిన తరువాత, ఇజ్రాయేలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు కదా, ఎవరి ద్వారా? యోసేపు గారి ద్వారా వెళ్ళారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, మోషే గారి ద్వారా బయటకు వచ్చారు. ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు లోపలికి వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత, ఈ రెండింటిని చూసుకుంటే ఐగుప్తుకి వెళ్ళకముందు బలుల కాన్సెప్ట్ ఉంది అక్కడైనా? ఎక్కడ కూడా వాళ్ళు పాప పరిహార్థమై బలులు ఇచ్చినట్టుగా లేదు. కృతజ్ఞత అర్పణలు అర్పించారు, కానీ పాప పరిహారార్థమై ఎక్కడా కూడా బలులు ఇచ్చినట్టు ఎక్కడా ఉండదు ఇజ్రాయేలీలు. కానీ ఈ మరి బలులు ఎక్కడ వచ్చినాయండి? బైబిల్లో ఉన్నాయి కదా అంటే, వాళ్ళు అక్కడ 400 సంవత్సరాలు ఉన్నారు. సుమారుగా 400 సంవత్సరాల పైన ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అక్కడ దాన్ని అడాప్ట్ చేసేసుకున్నారు, దాన్ని వాళ్ళ జీవన విధానంలో కలిపేసుకున్నారు. ఇప్పుడంటే మనం అంటే మగవారి గురించి చెప్తున్నాను, చొక్కా ప్యాంటు వేసుకున్నారు. ఒకప్పుడు ఒక 200-300 సంవత్సరాల క్రితం, లేదా ఒక 500 సంవత్సరాల క్రితం చొక్కా ప్యాంట్లు ఉన్నాయండి? లేవు. అక్కడ ధోతీలనో పంచెలనో ఒకటి ఉండే. అవునా? వస్త్రధారణ ఒక 100 నుంచి 200 సంవత్సరాలు ఉన్నాయి, చాలా మారిపోయింది. అవునా? మాట విధానం కూడా మారిపోయింది. 200 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడితే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అంటే మాట తీరు, భాష విధానము, లేదంటే మన వస్త్రధారణ, ఇలాగ ప్రతిదీ కూడా. ఫోన్ కూడా వాళ్ళకి వాడడం రాదు. 200 సంవత్సరాల ఉన్న క్రితం వాళ్ళకి ఫోన్ వాడడం వచ్చా? లేదు. కనీసం 100 సంవత్సరాల వెనకాల ఉన్న వాళ్ళు కూడా వాడడం రాదు సరిగ్గా. ఇప్పుడున్న
లేటెస్ట్ ఫోన్స్. అంటే ఎప్పటికప్పుడు సమాజం అప్పుడున్న పరిస్థితుల్ని విభిన్నమైన పరిస్థితిని, సంస్కృతిని అలవాటు చేసుకుంటూ ఉంటాం. మనకేంటి రోమా సామ్రాజ్యం మన వైపు ఉండడం వల్ల మనం ఈ యొక్క సంస్కృతిని మనం అలవాటు చేసుకున్నాం. అలాగే వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడి సంస్కృతిని వాళ్ళు అలవర్చుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు. బలులు, విగ్రహారాధనను, బలులు, వీటన్నిటిని వాళ్ళు అక్కడ అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి సడన్గా వచ్చేసి నువ్వు అలా కాదు, నువ్వు ఇలా చేయాలంటే ఎవరు కూడా సడన్గా మార్చుకుంటాం. మనం వృత్తులు మార్చుకుంటామండి. ఇప్పుడు సడన్గా గ్యాస్ పొయ్యి, ఇప్పుడు మీ గ్యాస్ బండి ఈ మధ్య కొరతగా ఉంది కదా, గ్యాస్ బండలు ఆపేసాము, మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండేసుకోండి అంటే సిమ్ములు ఎలా పెట్టాలా, హైలో పెట్టాలా ఎవరికి తెలిసిద్దా? అంటే కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి కొంచెం అవగాహన ఉండొచ్చు. కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? సిమ్ములు అంటే ఏమంటారు? అవునా కదా, తక్కువ మంట ఎక్కువ మంట. అంటే సడన్గా మార్చుకోమంటే ఎవరు కూడా మార్చుకోలేరు. సడన్గా మళ్ళీ మీరు కుండల్లో వండుకోండి అమ్మా, అల్యూమినియం పాత్రలు, స్టీల్ పాత్రలు ఆరోగ్యానికి మంచివి కాదు అని చెప్పి ఒక డాక్టర్ గారు వచ్చి చెప్పారు. సరే, అది నిజమా అబద్ధం విషయం, దాని గురించి మనకు తెలియదు, తర్వాత మాట్లాడదాం. కానీ సడన్గా వచ్చేసి ఇవన్నీ తీసేసి కుండల్లో పెట్టేసుకోండి, అన్నాన్ని కుండలో వండుకోండి అంటే ఎట్లా కొట్లా వండుతారు. మార్చో లేకపోతే మార్చకుండా ఎట్లా కూడా వండుతారు. దాన్ని కడిగే దగ్గర రోజుకు కొత్త కుండ కొంటానే ఉంటారు. అవునా? సడన్గా మార్చుకోండి ఎవరు మార్చుకోలేరు. అవునా? మరి చిన్న చిన్న విషయాలను మనం మార్చుకోలేనప్పుడు ఒక జీవన విధానం మొత్తాన్ని మార్చుకోమంటే ఎలా మార్చుకుంటారు? 400 సంవత్సరాలు ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానాన్ని సడన్గా మార్చుకోమంటే మార్చుకోగలుగుతారా? అందుకనే వాళ్ళకి 40 సంవత్సరాలు దేవుడు వారికి సమయాన్ని ఇచ్చాడు, మార్చుకుంటారే. ఒక నూతన దాన్ని అంటారు నూతన తరాన్ని. 40 సంవత్సరాలు అంటే ఒక తరంతో సమానం అనమాట. ఒక కొత్త తరాన్ని ఆ వాగ్దానపు దేశానికి తీసుకువెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అయినా వాళ్ళు మారలా. కానీ నిదానం మార్చుకుంటూ వద్దాం చూస్తే 400 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కాదు కదా, ఇది మోషే గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి వరకు చూస్తే సుమారుగా 1500 సంవత్సరాలు పడుతుందంట. ఎక్కడి నుంచి అండి? మోషే గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు 1500 సంవత్సరాలు పడుతుంది. రేపు మీరు బాగా చదివి 1500 సంవత్సరాలు కాదండి, 1510 సంవత్సరాలు చెప్పకండి. నేనేదో సుమారుగా చెప్తున్నాను, ఒక 5 సంవత్సరాలు అడిగా. సరే, 1500 సంవత్సరాలు పట్టింది, అయినా సరే మార్పు రాలా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే వారికి పోల్చి నిదానంగా మార్పు చేసుకుంటూ చెప్తున్నారు. దానిని పోల్చి చెబుతున్నారు. ఏమని? మీరు గతంలో మన్నా తిన్నారు, మన పితరులు మన్నా తిన్నారు, అది తాత్కాలికమైనటువంటి భౌతికమైన ఆహారం, దాని వలన జీవం కలిగింది కానీ నిత్య జీవం కలగలేదు, అది భౌతికపరమైనది. తర్వాత వాళ్ళకి బలులు అనేటువంటి ఆచారం ఉంది. బలి ఇవ్వడం ద్వారా, బలి ఇచ్చి దాన్ని తినడం ద్వారా వారికి ఆ పాప పరిహారం అనేది జరుగుతుందని వాళ్ళు భావిస్తారు. అట్లాగే యేసుక్రీస్తు వారంటే తన యొక్క శిలువ మరణం గురించి ముందుగా చెప్తూ ఉన్నారనమాట. మరి యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఎలా తింటారు? ఒక గొర్రె శరీరాన్ని ఎలా తింటారు? పాప పరిహారం బలి ఇచ్చిన తర్వాత దాన్ని తింటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి శరీరం మీరు ఎలా తింటారంటే, యేసుక్రీస్తు వారు మనందరి మనుష్యుల సమస్త మానవాళి యొక్క పాప పరిహార్థం బలిగా అర్పింపబడ్డారు, తనను తాను అర్పింపబడ్డాడు. అవునా? అది వాళ్ళ ఆ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థం కాకపోవచ్చు. అవునా? ఆ లాంగ్వేజ్, ఆ తీరు, వ్యవహార శైలి వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. అంతెందుకండి, మన తెలుగులోనే యాసలు రకరకాలు ఉన్నాయి. అవునా? తెలంగాణ వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు, మనం మాట్లాడేది సీమాంధ్ర వాళ్ళకి అర్థం కాదు. అవునా? ఎందుకు అర్థం కాదు? కొన్ని పదాలు వేరువేరుగా ఉంటాయి. సరే, అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వారి యొక్క భాషా సంస్కృతిలో ఆ యొక్క పదాలకు ఉన్న గూఢార్థాన్ని మనం చర్చించుకున్నట్లయితే, మనం విశ్లేషించినట్లయితే ఈ యొక్క స్వార్థ ముఖ్యంగా మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ తన శరీరాన్ని ఎలా తింటారు? తన శరీరం జీవాహారం కాబట్టి తన శరీరాన్ని ఎలా తింటారంటే యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబోతున్నారు అని దాని యొక్క అర్థం. మరి నా రక్తము అంటే మరి బలిగా అర్పించినప్పుడు శరీరము ఉంటుంది, రక్తము ఉంటుంది. వారికి అర్థమైపోతుంది, శరీరము రక్తం అనగానే బలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ముందుగా వారికి సూచనగా ఒక ఉపమాన రీతిలో ఒక మర్మయుక్తమైన విషయంతో ఆ యొక్క పదాలతో ఒక రకమైన పదజాలాన్ని వాడినట్టుగా మనము గమనిస్తాం. అయితే ఇదే వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 49-50 వచనాలు కూడా అదే అధ్యాయంలోనే 49-50 గమనిద్దామండి. జీవాహారమును నేనే,
మీ పితరులు అరణ్యములో ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పినట్టే ఇక్కడ చెప్తున్నాను యేసుక్రీస్తు. సారీ, ఆయన గారు చెప్పినట్టు నేను చెప్తున్నాను. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. అంటే తిన్నంగానే చనిపోయారా? దాని అర్థం అది కాదు, అవునా? తినినను చనిపోయారు అంటే ఏంటి? వాళ్ళకి భౌతికపరమైనటువంటి ఆకలి మాత్రమే తీరింది, అది కూడా పరలోకం నుంచి వచ్చిందనే కదా దాని అర్థము. మరి దేవుడైన యెహోవా ఆకాశం నుంచి పంపించారని దాని అర్థం ఏంటి? పరలోకం నుండి వచ్చిందనే దాని యొక్క అర్థం. పరలోకం నుంచి అంటే 7 ఆకాశాలు 7 లోకాలు ఇవన్నీ అలా కాదు, దాన్ని అలా అర్థం చేసుకోకూడదు. పరలోకం నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిందని అర్థం, లేదంటే దేవుని యొక్క వినికిల్లో నుంచి వచ్చిందని అర్థం. మనకు ఎవరైనా సహాయం చేయగానే ఏమంటాం? అయ్యా దేవుడు నిన్ను పంపించాడంటాం. ఆయన వచ్చింది విజయవాడ నుంచే, లేదా మన గంగూరులోనే వేరే ప్రాంతం నుంచి వచ్చినట్టు, పక్క సందులో నుంచి వచ్చినట్టు. అంతేగాని ఆయన పరలోకం నుంచి బస్సు వేసుకుని వచ్చినట్టు, బైక్ వేసుకుని వచ్చినట్టు కాదు, అవునా? దేవుడే నిన్ను పంపించాడయ్యా నాకు అంటారు. సాధారణంగా మనం అంటాం కదా, దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు? దేవుడు పంపించాడు కానీ పరలోకం నుంచి వచ్చినట్ట కాదు. కానీ మనం అలా మనకి సహాయాన్ని దేవుడు అందించాడు. అది ఏదో ఒక రూపంలో, అది వస్తువు రూపమైనా, లేదా మనుష్య రూపేనా, లేకపోతే ఏదో ఒక మనకి ఆలోచన రూపంలో అయినా సరే, మన జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుందంటే అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని మనము భావిస్తాం, పరలోక రోజు నుంచి వచ్చిందని మనం భావిస్తాం. అంత మాత్రాన దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఇక్కడ చూద్దామండి. మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు దేనిని తిన్నప్పుడు అండి? మన్నాను తిన్నప్పుడు చనిపోయారు. ఇక్కడ దీనిని తినువాడు అంటే శరీరం అనేటువంటి జీవాహారమును, అంటే దానిని తినినప్పుడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అని అంటున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. 12 మంది శిష్యులు ఒక రకంగా కన్ఫ్యూజ్ అయితే, అవతల వాళ్ళు వినేవాళ్ళు ఉన్నారు సారా, అంటే ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు సారా, నిన్న తిని ఈరోజు కూడా మళ్ళీ ఆహారం వస్తుందేమో అని వచ్చిన వాళ్ళు ఉన్నారు సారా. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే శరీరాన్ని తినడం ఏంటి అని ఒకటి కన్ఫ్యూజ్ అయ్యారు. సరే, కొంతవరకు శిష్యులకు అర్థమైంది, బలిగా యేసుక్రీస్తు వారు తాను బలిగా అర్పించబోతున్నారు అని కొంతవరకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు కొంత దూరం చూసుకున్నట్లయితే, ఇదే అధ్యాయం చూసుకున్నట్లయితే, వీళ్ళు వినడానికి వచ్చిన అనేక వేల మంది జనాలు చూసి నా రక్తము త్రాగాలి అని వస్తుంది, నా శరీరం తిని నా రక్తము తాగాలి అని ఒక వచనం ఉంటుంది. దీన్ని మనం సర్వసాధారణంగా ఎక్కడ ఉపయోగిస్తామండి? రొట్టె ద్రాక్షారసం మన సన్నిధిలో మనం తీసుకునేటప్పుడు ఆ యొక్క వచనాన్ని చూపిస్తాం సర్వసాధారణంగా. కానీ వీళ్ళు రక్తం తాగడం ఏంటి, ఈయన ఏదో తప్పు చెప్తున్నాడు అని చెప్పి చాలామంది వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు అంటే మీకు అర్థం కాకపోతే మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్తారు. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు అంటే, వారి యొక్క ధర్మశాస్త్రానుసారంగా మోషే గారు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రానుసారంగా రక్తము తాగడము నిషేధము. నిర్గమకాండంలో ఉంటుందన్నమాట, తీయక్కలేదు మౌలిషం, నిర్గమకాండంలో ఉంటుంది. రక్తం తాగడం అనేది నిషేధం. ఎందుకంటే ప్రాణము రక్తంలోనే ఉంటుంది. మీరు జీవులను తినండి కానీ దాని రక్తాన్ని మాత్రం తాగొద్దు, ఎందుకంటే దాని ప్రాణం ఉన్నది రక్తంలోనే కాబట్టి రక్తము తాగదు, అది నిషేధంతో సమానం చెప్తాను. కానీ మన ధర్మశాస్త్రానుసారం, అంటే వాళ్ళు అనుకునే మాట చెప్తున్నాను, మన ధర్మశాస్త్రానుసారం రక్తం తాగడం నిషేధం కదా, వీరెందుకు యేసుక్రీస్తు వారు ఎందుకు నా రక్తాన్ని తాగమంటున్నారు అని కన్ఫ్యూజ్ అయిపోయి ఈయన చెప్పేది తప్పు బోధేమో అనుకుని ఒక రకమైన వాళ్ళకి భావన కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులు అడుగుతారు, అయ్యా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే విశ్వసించు. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఆ మాట మనం చూద్దామండి. అంటే ఒకసారి 48 చూడండి, ఇక్కడ చిన్న క్లూ ఇస్తాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అంటే ఇప్పుడు నేను ఏదైనా తినాలి అంటే అది నా దగ్గర ఉండాలి కదా, అవునండి? అది ఎక్కడో మా ఇంటి దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు నేను తినగలనా? లేదు, నా దగ్గర ఉంటే కానీ నేను తినలేదు. ఇప్పుడు అట్లాగే నిత్య జీవము విశ్వసించువాడు మాత్రమే నిత్య జీవం కలిగిన వాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే అది ఏం చేయాలంటే మనము విశ్వసించాలి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. క్లూ ఇస్తున్నారన్నమాట, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. మరి దీనికి క్లియర్ ఆన్సర్ మనం కావాలి అనుకున్నప్పుడు 68, 69 వచనాలు మనం ధ్యానిద్దామండి. అదే అధ్యాయంలోనే, అంటే పక్క పేజీలో ఉంటుంది చూడండి.
సీమోను పేతురు పేతురు గారు అడుగుతున్నారు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, రక్తం తాగమన్నాడు ఏంటంటే బాబు ఈయన, నిషేధించబడింది కదా అని చెప్పి వాళ్ళు సనుక్కుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోతారు. ఈ శిష్యులు కూడా కొంత సనుక్కుంటూ ఉంటారన్నమాట. అప్పుడు యేసు ప్రభు అంటే మీకు కూడా అర్థం కాకపోతే మీరు కూడా వెళ్ళిపోండి. ఎవరిని అంటున్నాడు? శిష్యులు కూడా అంటాడు. అప్పుడు పేతురు గారు వచ్చి అంటున్నారు, ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళ్తాము? నువ్వే మాకు ఆశ్రయం, నువ్వే మాకు దుర్గం. చూడాలి ఎంత ఇదిగా చెప్తారు ఆయన, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అంటే నిత్య జీవానికి సంబంధించిన అన్నీ కూడా మాటలు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము. మాటలు అంటే వాక్యము. నీ నోటి వాక్కు అంటారు కదా, అంటే మనుషులు వాక్కులు చెప్తారా? వాక్యం చెప్తారు కాదు. నోటి వాక్కు అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు. కాబట్టి నీ నోటి వాక్కు అంటే దేవుని యొక్క మాట అని దాని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీవు కాదు, నీవే అంటే నీవు మాత్రమే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే నీ దగ్గర దేవుని యొక్క నిత్య జీవానికి సంబంధించినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యము నీ దగ్గరే ఉంది. నీవు ఆ వాక్యము శరీరధారి అయి ఉన్నావు. నువ్వు ఏమన్నండి, యోహాను సువార్తలో ఉంటుందన్నమాట. ఆ వాక్యము శరీరధారి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్కు అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశ్యము. వాక్యం అంటే ఇంట్లో రాసుకునేది, పేపర్లో రాసేది కాదు. వాక్యం అంటే ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశ్యము, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యము. సో ఆ దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందంట? శరీరధారిగా ఉందంట. యోహాను సువార్తలో ఉంటుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించాను. చూడండి, యోహాను గారికి తెలుసు ఆయన ఏ బాణీలో రాశారు అనేది. కానీ మనం ఏం చేస్తామంటే వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే యేసు, యేసు అంటే మనం చాలా బయట ఏంటంటే త్రిత్వం అని, అదని ఇదని రకరకాలు కన్ఫ్యూజన్ ఉంటారు. కుసేపేమో ఇప్పుడు దాని గురించి చర్చించదేమో, నాకు మళ్ళీ వేరే టాపిక్కి వెళ్ళిపోతుంది. అది చాలా దాదాపు 1-2 గంటలు పట్టేసింది. మళ్ళీ మీరు నన్ను తిట్టుకుని అనవసరంగా ఈయన గారిని పిలిచి నన్ను తిట్టేసుకుంటారు. సరే, దాని విషయం మనం తర్వాత చేద్దాం. అయితే ఆ వాక్యము శరీరధారియే సంపూర్ణంగా మన మధ్య నివసించిందని అంటారు. ఎవరు చెప్తారు? యోహాను గారు చెప్తారు. అవునా? ఈ మాట ఇటువంటి వచనం మళ్ళీ వేరే స్వార్థలో మనం గమనించాం. ఇటువంటి వచనం ఈ స్వార్థలోనే మనం గమనిస్తాం. అంటే వాక్యాన్ని ఎలా పోల్చారంటే యోహాను గారు దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు, మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా మనకి రాబడిందనమాట. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ప్రణాళికను మనకి తీసుకువచ్చారు. అది ఏంటిదండి మన పట్ల అంటే జీవాహారము, నిత్య జీవము. ఆ జీవాహారం ఏంటండి? వాక్యము, దేవుని యొక్క. అంటే యేసుక్రీస్తు గారు ఏమంటారు? నేనే జీవాహారము అని అంటారు. ఇంకో చేట అంటారు యేసుక్రీస్తుని ఎలా చూపించారు? వాక్యమే యేసుక్రీస్తు వారు అంటున్నారు. అవునా? వాక్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే జీవాహారం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యమే జీవాహారము. అది యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు నీ ద్వారా మాత్రమే మాకు కలుగుతాయి. నీ ద్వారా మాత్రమే మాకు జీవాహారం కలుగుతుంది. నీ ద్వారా మాత్రమే దేవుని యొక్క తలంపులు మా జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చబడతాయి. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటండి? సరే, కన్క్లూజన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను అనుకోండి. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు మనల్ని నరుని ఎలా సృజించండి? తన స్వరూపముగా, తన పోలికగా చేశాడు. అవునా? మరి దేవుని పోలిక ఏంటి? మరలా అలాగే రావాలని ఉద్దేశం. దేవుని పోలికగా మనం అవ్వాలి. తన స్వారూప్యంలో మనందరము కూడా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. వీటన్నిటిని నిలబెట్టడం కోసం, ఇవి జరగడం కోసం ఆ ప్రణాళిక
జరగడం కోసం యేసుక్రీస్తు వారు జీవాహారం అనేటువంటి అటువంటి దేవుని వాక్యాన్ని మనకి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి అందుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పి అన్నారు. మరి విశ్వాసం గురించి ఒక క్లూ ఇచ్చారు, అంటే నిత్య జీవం గురించి ఒక క్లూ ఇచ్చారు. మరి ఎలా క్లూ ఏంటి? విశ్వాసం అనేది చెప్పారు. విశ్వాసం ఉంటే నిత్య జీవం అని అన్నారు. ఈ విశ్వాసం దేని గురించి అండి అంటే అది 69లో మనం చూస్తామండి. నీవే దేవుని యొక్క పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అని ఆయనతో చెప్పాడు. ఈ వచనాన్ని తెలుగులో దేవుని పరిశుద్ధుడు అన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తేనండి అని అనుకుంటాం. కాదు, ఈ వచనాన్ని మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఈజ్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని ఉంటుందన్నమాట. అంటే యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని యొక్క సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. ఏమనుంటుందండి? సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు ఆలోచన అదే చూసుకున్నట్లయితే నీవు సజీవుడైన దేవుని యొక్క కుమారుడు అని మేము విశ్వసిస్తున్నాము, మేము ఎరిగి ఉన్నాము. కాబట్టి విశ్వాసం అంటే ఏమిటండి? యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తన ప్రణాళికను, తన యొక్క వాక్కును యేసుక్రీస్తు ద్వారా మనకి అందిస్తున్నారనే విషయాన్ని మనము ఈ యొక్క వచనం ద్వారా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి మన యొక్క మెయిన్ వచనానికి, అసలు వచనానికి మళ్ళీ వచ్చేసినట్లయితే ఇప్పుడు క్లియర్గా దాన్ని ఒక్కసారి చర్చించుకొని మనం ముగిద్దామని. 51 మనం మాట్లాడుకున్న దాని మీదే కదా, ఆ వచనం మీదే కదా మనం మాట్లాడి 6వ అధ్యాయం 51వ వచనం చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇప్పుడు చెప్పండి, పరలోకం నుండి దిగి రావడం అంటే ఏంటి? 7 లోకాలు నుంచి వచ్చినట్టే కాదు, దేవుని దగ్గర నుంచి, దేవుని యొక్క ఉద్దేశాల నుండి వచ్చినట్టు. తర్వాత జీవాహారం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్కు, అంటే దేవుని యొక్క ప్రణాళికలో నుంచి వచ్చినటువంటి వాక్యము లేదా ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము అనేది మనం గమనించవచ్చు. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే, ఆహారం అంటే ఏమని అనుకున్నాం అండి? వాక్యం అని అనుకున్నాం, అవునా? వాక్యము, ఈ ఆహారము భుజించితే అంటే ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, వాక్యాన్ని తినడం, బైబిల్ తినే బాగా ఇంటికి వెళ్ళి సో వాక్యాన్ని తినడం అంటే దాన్ని జీవాహారముగా దాన్ని మనము గ్రహించాలి, వాక్యాన్ని జీవాహారముగా గ్రహించాలి. భౌతికమైన ఆహారం తింటే మనకు తాత్కాలికమైన ఆకలి తీరుతుంది, మన శరీరానికి సంబంధించి ఆకలి తీరుతుంది. జీవాహారం అంటే నిత్య జీవం పొందుకునేది. కాబట్టి వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించాలి, అంటే దాన్ని మనం ధ్యానించాలి, స్వీకరించాలి, అంగీకరించాలి, దాన్ని మన యొక్క జీవితంలో అవలంబించాలి. అలా అవలంబించినప్పుడు ఏమవుతుందంటండి? వాడు ఎల్లప్పుడూ జీవించును. అంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనము ముందుకు వెళ్ళినట్లయితే, మన జీవితంలో దానిని దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము నిత్య జీవము పొందుకుంటాము అని యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లుగా గమనిస్తున్నాం. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిందంటే 7 లోకాలు, ముల్లోకాలు ఇట్లాంటి పదాలు కాదు, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ప్రణాళిక ద్వారా మనకు అది జరిగిందనేది మనము తలంచాలి. ముఖ్యంగా మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం కోసం అది దేవుని యొక్క తలంపులో నుంచి వచ్చినదని మనం గ్రహించాలి. అంతే తప్ప పరలోకం అంటే ఒక ప్రదేశం నుంచి వచ్చినట్టుగా మనం గమనించాలి. అంటే యోహాను గారి యొక్క, అంటే పరలోక రాజ్యం లేదా అని అది కాదు ప్రశ్న. ఈ యొక్క యోహాను గారి యొక్క సువార్త గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన యొక్క పదజాలము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పదజాలం వాడుతూ ఉంటారు. ఈ యోహాను సువార్తలో వ్రాయబడిన పదజాలం గురించి మాత్రమే నేను వివరిస్తున్నాను. కాబట్టి మనము ఈ యొక్క యోహాను సువార్త 6:51 ప్రకారం ఈరోజు మనం ఏం ధ్యానించామంటే, జీవాహారము అనబడేటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రము మనకి అందుతుంది. అది ఏమిటంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము మనకి యేసుక్రీస్తు ద్వారా మనకి అందుతుంది. జీవాహారం అనేటువంటి వాక్యము మనకి అందుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు ఇంకొక మాట కూడా అంటారు, అది మనందరికీ తెలిసిందే. ఏంటిదండి? నేనే మార్గము, సత్యము, జీవము.
నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు చేరుకో. మరి కన్ఫ్యూజ్ అవుతాం ఒక్కొక్కసారి అక్షరార్థం తీసుకుంటే. నా ద్వారా దేవుని చేరుకుంటారు, నా మార్గంలో రావాలి, కానీ నన్నే తినాలి. అసలు పొంతన ఉందండి? నన్ను తినాలి, నా శరీరాన్ని తినండి, కానీ నా మార్గంలో రండి అని అంటున్నారు. పొంతన లేనే లేదు. కాబట్టి మనం గమనించినట్లయితే అక్షరార్థంగా చూసుకుంటే మనకి బైబిల్ ఎప్పటికీ అర్థం కానే కాదు. కాబట్టి అక్షరార్థంగా కాకుండా ఆ యొక్క పదజాలం ఎందుకు వాడబడింది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అప్పుడు ఆ యొక్క వాక్యం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ యొక్క యోహాను గారి సువార్త ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు జీవాహారము, మనము నిత్య జీవం పొందుకోవడం కోసం యేసుక్రీస్తు వారి యొక్క మార్గము, దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. ఆ యొక్క యేసుక్రీస్తు వారు నడిచిన మార్గము, యేసుక్రీస్తు వారు మనకు చూపిన మార్గంలో మనం ప్రవేశించినట్లయితే ఆ మార్గము ద్వారా మనము దేవుని చేరుకోగలము, నిత్య జీవం మనం పొందుకోగలము అనే విషయాన్ని మన యొక్క వచనం ద్వారా మనం ధ్యానించినట్లు గమనిస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగాను విన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామమున మరొకసారి హృదయపూర్వక వందనాలండి. సరే, ప్రార్థన చేసుకుందామంటే